ఆ నమ్మకమే రేపు ప్రాబ్లం అవటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పెద్దగా ఏం కానక్కర్లేదు. నువ్వు చిన్నగా ఒక తప్పు చేసినా కూడా అది వాళ్ళని పెద్దగా బాధ పెడుతుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే ఖచ్చితంగా నీ వల్ల ఇబ్బందో అవమానమో వచ్చే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు రవి సార్ ఇలా భయపడుతున్నారు? ఇప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నువ్వు ముందు ఎప్పుడు తప్పు చేయనేలేదా? సరే చూడు, నువ్వు నన్ను లవ్ చేసావు కదా. నువ్వు నాతో చెప్పావు బంగారి, లవ్ చేసిన అబ్బాయిని ఎవరైనా మోసం చేస్తారా అని. కానీ నువ్వే చేసావు కదా. నన్ను నువ్వు నమ్మించి వెన్నుపోటు పడవలా? అదే పని నువ్వు జానుకి చేయవా ఏంటి? అంటే నేనా ద్రోహాన్ని తట్టుకున్నాను, కానీ జాను మాత్రం అలా తట్టుకోగలదో లేదో తెలియట్లేదు. నువ్వు ఒక పని చేయి, జానుకి ఏదైనా మంచి చెయ్యాలి అని అనుకుంటే తన లైఫ్ నుంచే పర్మనెంట్గా వెళ్ళిపో. అదే జానుకి మంచిది, ఇంకా నాకు మంచిది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. గుడ్ నైట్. నవ్వుతున్నావా? నవ్వు. ఇప్పుడే నువ్వు ఎంత నవ్వగలవో నవ్వేసుకో. ఇంకా మీదట నీ జీవితంలో ఇంత నవ్వు ఉండదు. నీకు బాగా కావలసిన వాళ్ళకి ఒక పెద్ద ఆపద రాబోతుంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. శేషారత్నం ఇంటి పెళ్ళే కదా ఇది? అవును. ఇవాళ పొద్దున పెళ్లి లోపల మాకు సెటిల్ చేస్తానని చెప్పాడు. సెటిల్ చేయలేకపోతున్నాడని తెలిసి ఎక్కడికైనా పారిపోయి దాక్కున్నాడా? రాత్రికి రాత్రి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు ఎలా వస్తాడు? ఎవరి వల్ల నీకు ప్రశాంతత మనశ్శాంతి దొరికిందో వాళ్ళ వల్లే అది దూరం అవుతుంది. జానుకి ఏదైనా మంచి చెయ్యాలి అని అనుకుంటే తన లైఫ్ నుంచే పర్మనెంట్గా వెళ్ళిపో. అదే జానుకి మంచిది, ఇంకా నాకు మంచిది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ రోజు ఆ సాధువు చెప్పింది నేను నిజమని అస్సలు నమ్మలేదు. నా లైఫ్ లో అప్పటి నుంచి నిజంగానే సంతోషం లేకుండా పోయింది. ఒకవేళ అలాగే ఇప్పుడు జరిగితే? కదిలే కాలముతో అడుగులు. సారీ రవి సార్, మీరు చెప్పింది కరెక్టే. నా వల్ల జాన్సమ్మకి మీకు ఏ కష్టమో రాకూడదు. మీరు కోరుకున్నట్టుగానే మీ లైఫ్ లీడ్ చేయండి. నేను వెళ్ళిపోతాను. మీరు నన్ను ఆట పట్టించడానికి వెళ్ళిపోమన్నారా లేదా నిజంగానే వెళ్ళిపోమన్నారా నాకు అర్థం కావడం లేదు. కానీ నేను వెళ్ళిపోవడమే మంచిదని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. నేను వెళ్తున్నాను. తర్వాత మీరు పిలిచినా కూడా నేను రాను. ఎవరో
జాన్సమ్మా, చెడు నీడ కూడా మీ మీద పడకూడదు. నాకు నా లైఫ్ కంటే, నా సంతోషం కంటే మీరే నాకు ముఖ్యం. మీరు బాగుండాలి, అదే నాకు ముఖ్యం. నేను మీ ఇంట్లో మీ మనవడికి తోడుగా ఉండాలి, మీ కుటుంబంతో నేను కలిసి ఉండాలని ఆశపడ్డారు. కానీ ఆశ నేను నెరవేర్చలేకపోతున్నాను. నన్ను క్షమించండి జాన్సమ్మా. నేను వెళ్తానమ్మా. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో ఎవరు. ఏంటి వాళ్ళ బెడ్షీట్ కూడా మడవకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎప్పుడు ఇలా చేయలేదే. టైం 7 అవుతుంది, ఇంకా కాఫీ కూడా తెచ్చివ్వలేదు. తిట్టినా రోజు తనే కదా రోజు కాఫీ తీసుకొస్తుంది. ఏమైందబ్బా తనకి? మీనా, మీనా, వస్తున్నా అత్తయ్య. అత్తయ్య, నాకు కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను తొందరగా బయలుదేరాలి. సరే అత్తయ్య, తినేసి వెళ్ళొచ్చు కదా అత్తయ్య. లేదు, నేను తర్వాత తింటాను. ఉమ్, నేను రాత్రి లేటుగా వస్తాను. ఉమ్. సరే, బంగారి ఎక్కడా? తను రూమ్ లోనే ఉండుంటుందిలేండి అత్తయ్య. సరే, బంగారి వస్తే నేను బయలుదేరేస్తానని చెప్పు. అలాగే అత్తయ్య. అమ్మా, నాకు కాఫీ ఇవ్వమ్మా. బంగారు ఇచ్చే కాఫీ తాగి తాగి బోర్ కొట్టేసింది. స్ట్రాంగ్ అయ్యి ఒకటి. సరేరా. ఏంట్రా, మహారాణి ఇంకా లేవలేదా ఏంటి? అసలు తన రూమ్ లోనే లేదు కదా. రూమ్ లో లేదా? మ్మ్. ఇంత తొందరగా లేచి ఎక్కడికి వెళ్ళింది? తను వాళ్ళ అమ్మ దగ్గర కానీ అవుట్ హౌస్కి వెళ్ళి ఉంటుంది. అమ్మ కాఫీ కావాలమ్మా ప్లీజ్. ఉమ్.